యువ హీరో కిరణ్ అబ్బవరం, టాలెంటెడ్ బ్యూటీ శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ చెన్నై లవ్ స్టోరీ రవి నంబారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ గ్రీన్ పార్క్ హోటల్లో అత్యంత వైభవంగా గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం తన కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైనదని, ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని, ఎవ్వరూ టచ్ చేయని ఒక సరికొత్త వైవిధ్యమైన కథతో ఈ సినిమా రాబోతుంది. కంటెంట్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బేబీ లాంటి బ్లాక్ బాస్టర్ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారని, దర్శకుడు రవి నంబూరి ప్రేక్షకుల్ని ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు. హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమని, ఈ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతోందని, తన కెరియర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని, ఇంకొక పెద్ద మ్యూజికల్ హిట్ కాబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చాలా బాగుంది, హిట్ అవుతుందని ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది. సో ఇప్పుడు ఈ రెండు బిగ్ హిట్లు, ఇది మూడో హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో మీ అభిప్రాయం? నాకు 100% పక్కా పెద్ద హిట్ అవుతుంది సార్. మీరు స్టోరీ పరంగా అన్ని మంచిగా ఎంచుకుంటారు సార్. స్టోరీ ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. సో ఇందులో సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ ఉంటాయి సార్? అన్ని మౌంటేజ్ సాంగ్స్ ఉంటాయి సార్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 4 పాటలకి చాలా మంచి పేరు వచ్చింది. ఇవి కాక ఇంకా సినిమాలో 3 పాటలు ఉన్నాయి. సినిమాలో ప్రతి పాట సిచ్యువేషన్కి సంబంధించి ఉంటుంది. సో మీరు ఇంకా మూవీ చూసేటప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం చాలా బాగా చేస్తారు పాటలు. థ్యాంక్స్ టు మణిశర్మ. సార్ ఇది ఫస్ట్ షూట్ స్టార్ట్ చేసిందే ఈ సినిమా వైజాగ్లో, మళ్ళీ చీరాల్లో అయింది, అండ్ చెన్నైలో అయింది, పాండిచేరిలో అయింది, హైదరాబాద్లో అయింది. బడ్జెట్ చెప్పకూడదేమో సార్. ప్రొడ్యూస్ చేస్తాం. కొత్త వాళ్ళతోనే చేస్తే కొత్త వాళ్ళతో